కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ 15వ వార్డు పరిధిలోని పూసలవాడలోని కాలనీలో గతంలో 1985వ సంవత్సరంలో బెస్తవారి కోసం స్థలాలు ఇవ్వడం జరిగిందని, అప్పట్లోనే కొంత స్థలాన్ని ఆలయానికి కేటాయించడం జరిగిందని, కాలానుగుణంగా ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందిన తర్వాత భూ కబ్జా రాయులు ఈ స్థలంపైన కన్నువేసి ఆక్రమించాలని చూశారని, గ్రామస్తులంతా ఇది గుడి స్థలానికి సంబంధించిందని, మీరు ఎలా కడతారు అని అడ్డుకున్నారని, అయితే కొత్తగా ఆర్ఎస్ఎస్ మరియు గ్రామస్తులు కలిసి ఈ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణ విగ్రహాలను ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేస్తున్నారని, అయితే రాత్రి 12 గంటల తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను అపహరించుకు వెళ్లారని, ఇది భూ కబ్జా రాయుల పనేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి విగ్రహాలను దొంగిలించిన వారిపై కేసు నమోదు చేసి తిరిగి విగ్రహాలను ఏర్పాటు చేసేలా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1925వ సంవత్సరంలో మా తండ్రి గారు ఇక్కడ సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రభుత్వం వారు దాదాపు 120 స్థలాల ప్లాట్లు బెస్త కమ్యూనిటీకి కేటాయించారు. ఇందులో బడి కానీ గుడి కానీ కట్టుకోవచ్చని ఒక 6 సెంట్ల స్థలం ఇక్కడ గవర్నమెంట్ వారు వదిలిపెట్టేశారు. ఇక్కడ గుడి కట్టాలనే ఏకైక లక్ష్యంతోనే ఆ రోజు అంటే దాదాపు 35 సంవత్సరాల పైన దీనికి ఫౌండేషన్ వేసి అలాగే పెట్టిపోయాడు మా తండ్రి గారు. తర్వాత మా కమామేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ గుడి కట్టాలనే ఏకైక లక్ష్యంతో ఇరుగు పొరుగు వాళ్ళందరినీ సంప్రదించి మీరు ఎవరైనా గుడి కట్టుకోదలుచుకుంటే ఆ స్థలంలో గుడి కట్టండి, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ చుట్టుపక్కల గుడికి వెళ్ళాలంటే దాదాపు 2 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల వరకు నడిచిపోయి గుడికి దేవునికి దండం పెట్టుకొని వచ్చే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మన సమీపంలో ఒక గుడి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అందరికీ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి ఆల్ కమ్యూనిటీస్ యాదవాసు, నాయి బ్రాహ్మణులు, బెస్త కమ్యూనిటీ, ఇతరులు ఒడ్డేవారు అన్ని కులాల వాళ్ళందరూ కలిసి ఒక ఏకైక లక్ష్యంతో రాత్రికి తయారు చేయాలని ఒక లక్ష్యంతో అందరూ ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొందరు లోకల్ లీడర్స్ అందరూ కలిసి ఈ యొక్క స్థలాన్ని కబ్జా చేయాలనే లక్ష్యంతో వాళ్ళు ఇళ్లను దౌర్జన్యంగా బయటికి నెట్టేశారు. ఆ టైంలో మేము వచ్చి ఇది మా కమ్యూనిటీకి సంబంధించింది, ఈ స్థలం మాది, ఎవరికి ఎలాంటి సంబంధం లేదు, ఇక్కడ మందిరం కోసమే ప్రభుత్వం వారు కేటాయించారు కాబట్టి ఇక్కడ మందిరాన్ని నిర్మించుకోవాలనే ఉద్దేశంతో అందరికీ నచ్చజెప్పి అందరినీ బయటికి పంపించేశాం. అనుకోకుండా మొన్నటి దినం రోజు ఇక్కడ వేరే వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన తర్వాత మేము కూడా వచ్చి ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఆపండి అని ఆపేసి వెళ్ళాము. ఇంకా వాళ్ళు రాత్రికి కన్స్ట్రక్షన్ మొదలు పెడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి నివాసము చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి రాముడు, లక్ష్మణుడు, సీత 3 విగ్రహాలు తీసుకొని వచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రతిరోజు పూజలు చేయడము జరిగింది. దాదాపు 10 రోజుల నుంచి ఈ యొక్క చర్యలు నడుస్తున్న తర్వాత అనుకోకుండా నిన్నటి దినము రాత్రి తెల్లవారితే మహాశివరాత్రి ఉదయం అందరూ పూజలకు ప్రిపేర్ అయ్యే సమయంలో రాత్రికి కొందరు దుండగులు వచ్చి ఈ యొక్క విగ్రహాలను అంటే ఎవరైతే కబ్జాదారులు దీనికోసం ప్రయత్నించారో వాళ్ళు ఈ విగ్రహాలను తీసుకెళ్లారు. కాబట్టి దయించి ప్రభుత్వం వారు దీని మీద చర్యలు తీసుకొని ఈ యొక్క విగ్రహాలు తీసుకోమైన వాళ్ళ ఈ విగ్రహాలు మళ్ళా మాకు తెప్పించి ఇక్కడే విగ్రహాలను స్థాపించి మందిరం కట్టుకోవడానికి మాకు ఈ 6 సెంట్ల స్థలంలో పర్మిషన్ ఇవ్వవలసిందిగా మేము ప్రభుత్వాన్ని పదే కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. ఇక్కడ ఒక 30 ఏళ్ళ టైంలో ఒక గుడికి ఇక్కడ సంబంధించింది ప్లేసు బెచ్చవాళ్ళు అనే వాళ్ళు ఇక్కడ నిర్ణయించబడినరు. ఇక్కడ నిర్ణయించిన తర్వాత అది గుడికనే ఇడిచేసినారు. గుడికని ఇడిచేసింటే వీళ్ళు అందరూ గుమ్మక్కయ్యి ఊరికి అది గవర్నమెంట్ది అయినా కానీ వాళ్ళు వచ్చి రెడ్డయ్య అని ఇది ఒక కౌసలేరు అనే ఒక పెద్ద మనిషి వచ్చి ఒక ఇటుకెళ్ళు దిమ్మెలు తోలి నైట్ పని చేసి కబ్జా చేయబోయిండు. కబ్జా చేయబోతే దానికి వచ్చి ఒక బెచ్చవాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు వచ్చేసి ఆఫ్ చేసి బోర్డు వేసిపోయింది సార్. బోర్డు వేసిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రంటే మళ్ళీ రాత్రికి అక్కడ వేరే వాళ్ళ ఇంటి దగ్గరే ఇండ్లు వాళ్ళు గుమ్మక్కులు అయ్యి నైట్ ఇండ్లు కడతాండ్రు. దాంట్లోకి వచ్చేసి వాళ్ళు సార్లు వచ్చి ఆఫ్ చేసి వాళ్ళు వచ్చినప్పుడు ఆఫ్ చేసి మబ్బుల్లో నైట్ వచ్చేసి పని చేస్తా ఉన్నారు. ఎంత చెప్పినా వాళ్ళ మాట వినలేదు. మేము కూడా చూసినాం చాలాసేపు ఏం చేస్తారో ఏమో అని చూసినాం సార్. వాళ్ళేమో కానీ చేస్తానే ఉండరు, సార్లు ఏమో వచ్చిపోతానే ఉండరు, కానీ అదేం జరగలేదు. కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి ఆఫ్ చేసిన తర్వాత నైట్ వచ్చేసి కడతా అనిండ్రు. వాళ్ళు నైట్ వచ్చి కడతా ఉంటే మేమేం చేసినామంటే నైట్ కట్టొద్దు అని అంటే మళ్ళీ మేము పోయిన తర్వాత మళ్ళీ కొట్టాం. మేము పడగొట్టేసినాం సార్. అడిగితే అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే ఆమెను అప్పటికప్పుడు మళ్ళీ గోడ పెడతాను సార్. అక్కడ మళ్ళీ నైట్కే గోడ పెడతాంటే మేము నైట్కే రాత్రి 2 గంటలకు వచ్చేసి మేము విగ్రహాలు నిలబెట్టినాం సార్. సొసైటీకి సంబంధించిన ల్యాండ్ సార్ ఇది.
వాళ్ళదైతే వాళ్ళు దాదాపు 30 సంవత్సరాల కిందట ఇది దేవాలయానికి అనేసి ఆల్రెడీ వదిలేసిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి కబ్జాదారులు ఈ వార్డు కౌన్సిలర్ వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు దీంట్లో రాళ్ళు ఇసుక అన్ని తోలిచ్చేసి కన్స్ట్రక్షన్ మొదలు పెడతా అంటే పెచ్చవారు వచ్చేసి ఆఫ్ చేసిండ్రు. ఇది దేవాలయానికి వదిలిన స్థలము, ఆల్రెడీ దీనికి 30 సంవత్సరాల నుంచి వదిలిపెట్టుండము, మీరు ఏ విధంగా ఇది కబ్జా చేసుకుంటారు, ఆ విధంగా చేసేదానికి లేదని వీళ్ళు కొద్దిగా ఘర్షణ పడి పని అయితే ఆఫ్ చేసి గవర్నమెంట్ వచ్చేసి ఒక బోర్డు వేసేసింది సార్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. వేసేసిన తర్వాత ఈ వార్డు కౌన్సిలరు ఇంకా 2-3 దీంట్లో ఈ లోకల్ ఉండే నాయకులు మొత్తం అందరూ కలుసుకొని దీన్ని రాత్రి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండు. మేము వచ్చేసి ఎంఆర్ఓ సార్కు అర్జీ పెట్టినాం. అర్జీ పెట్టించిన తర్వాత విఆర్ఓ సార్ని పంపించి వీళ్ళు పని ఆఫ్ చేయండి అని చెప్పిండ్రు. వాళ్ళు వచ్చేసి ఉదయం వచ్చి చెప్పిపోతా అంటే ఈరోజు నైట్కి వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాండ్రు. ఉదయం చెప్పడం నైట్కు స్టార్ట్ చేయడం ఇదే విధంగా జరుగుతుంది సార్. నల్లరాతితో బేస్మట్టం వేసిండ్రు, చుట్టూ కాంపౌండ్ కట్టిండ్రు, మొత్తం 6 సెంట్లు స్థలంలో వచ్చేసి రేకులు కానీ వేసేదానికి రెడీ అయిపోయినరు. రెడీ అయిపోయిన తర్వాత గేటు కానీ పెడతా అంటే వీధిలో ఉండే వాళ్ళం అందరం వచ్చేసి ఆ గేటును కొద్దిగా లైట్గా పైన ఉండేదాన్ని దొబ్బేసి కొద్ది వరకు డ్యామేజ్ చేయగలిగినాము. చేసి తర్వాత సిఐ సార్కు కంప్లైంట్ కానీ ఇచ్చినాము. ఈ మున్సిపాలిటీ చైర్మన్ సార్ కానీ తెలియజేసినాము. మళ్ళీ వచ్చేసి వాళ్ళు నైట్కు మళ్ళీ పనులు చేస్తా అంటే మేము వీధిలో వాళ్ళం అందరం కలిసి విగ్రహాలను తెచ్చి ఇక్కడ నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత 10 రోజుల నుంచి ఉదయం సాయంత్రము పూజలు జరుగుతుంటాయి, ప్రసాదాలు అన్ని బాగా వైభవంగా జరుగుతుంటాయి. జరగడం బట్టి వాళ్ళు ఏమనుకున్నారో ఏమో రాత్రి మా విగ్రహాలను దొంగతనం చేసి తీసుకొని పోయిన సార్. ఇది మెయిన్ ముద్దా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కబ్జా చేసిన వాళ్ళే ఈ విధంగా చేసిండ్రో తప్పితే అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ బెచ్చవాళ్ళు కానీ ఎవరికి సంబంధం లేదు సార్. ఇదైతే ఎవరైతే కబ్జా చేసిండ్రో, కబ్జా గురైన వాళ్ళు ఎవరైతే చేసి లాభానికి అమ్ముకోగలిగినరో వాళ్ళే దీని పాత్ర అందరిది ఉంది సార్. వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులందరినీ కోరుతుంటాం సార్. మా విగ్రహాలు మాకు ఎటువంటి పరిస్థితుల్లో దొంగతనం చేసి తీసుకొని పోయిన కాబట్టి మా విగ్రహాలు మాకు తెచ్చించాల్సిందిగా. గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇది ఏరే వాళ్ళది, ఎవరికి కొనింది కాదు, ఇంకొకటిది కాదు. ఇది ఫస్ట్ నుంచి గవర్నమెంట్ ఇదే. దేవాలయానికి ఆల్రెడీ వదిలిపెట్టింది. మేము ఆ దేవాలయంకు సంబంధించిన విగ్రహాలే పెట్టినాం తప్పితే మా సొంత లాభం కోసమో ఇంకొకరి కోసమో ఎవరి కోసం పెట్టిందేం కాదు. 500 కుటుంబాల వరకు ఉన్నాయి. 500 కుటుంబాలలో ఇక్కడ రాములవారి గుడి ఎటు పోయినా కానీ 2 కిలోమీటర్ల దగ్గర దాపులో ఎక్కడా లేదు సార్. కాకపోతే ఇక్కడ వరకు మొత్తము చుట్టుపక్కల చర్చీలు మసీదులు అన్ని ఉన్నాయి, కానీ రాములవారి గుడి అనేది ఈ దరిదాపుల 2 కిలోమీటర్ల దగ్గరలో ఎక్కడా లేదు సార్. ఇక్కడ మేము 500 మంది కుటుంబాలు ఉన్నాము బద్వేల్ పట్టణంలో. ఇక్కడ మాకు శ్రీరాముల గుడికి విగ్రహాలు ప్రతిష్ఠించినాం. ఇక్కడ నైట్ దొంగలు వచ్చి దొంగలించిపోయినారు. మాకు ఎట్టు పరిస్థితిలో మా విగ్రహాలు మాకు రావాలి, న్యాయం చేయాలి. గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏం కదో మాకైతే తెలియదు. గవర్నమెంట్ ఏం రెస్పెక్ట్ ఇవ్వడం లే మాకు గవర్నమెంట్ తరఫున ఎటువంటిది లేదు, ఎటువంటి సహాయం చేయడం లేదు. మా గవర్నమెంట్ మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మాకు గుడి అనేదే లేదు. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా మాకు గుడికి పోయే అవకాశం లేదు, దేవునికి ముక్కే అవకాశం లేదు, ఎక్కడ లేదు. ఇక్కడ మసీదులు చర్చీలు అన్ని ఉన్నాయి, కానీ మాకు సంబంధించి మాకు గుడి అనేది లేదు. ఇప్పుడు మేము గుడికి సంబంధించి విగ్రహాలు పెట్టినాము. విగ్రహాలు పెట్టింటే మాకు తెలియకుండానే నైట్ వచ్చి తీసుకుపోయినారు. ప్రభుత్వం మాకు ఏం సహాయం చేస్తుందో చేయమని చెప్పండి. మా విగ్రహాలు ఎవరు దొంగిలించినరో వాళ్ళని కఠినంగా శిక్షించి మాకు ఏం సహాయం చేస్తుందని చెప్పాలనుకునే మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాం.